నువ్వులతో పచ్చడి చేస్తారని ఎప్పుడైనా మీరు విన్నారా? అవును. మేము ఈరోజు నువ్వులతో అయితే రోటి పచ్చడి చేయబోతున్నాము. ఎలా చేస్తామో మీరు కూడా చూసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వుల్ని వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేకపోతే లైట్‌గా చేదొచ్చిద్ది. నెక్స్ట్ ఇంకొక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఒక పచ్చిమిర్చి పేలిపోయిందనమాట. నెక్స్ట్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని సాల్ట్ వేసి కొంచెం చింతపండు వేసి మగ్గేంత వరకు అయితే ఉంచేసుకోవాలి. ఇక్కడ మేము దంచుతున్న రోలు అయితే మా అత్తయ్య పెళ్ళైన కొత్తలో ₹5 ఇచ్చి అయితే కొనిందంట. నువ్వుల్ని వేసుకొని బాగా దంచేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని దంచేసుకోవాలి. అలాగే తెల్లగడ్డ కూడా వేసుకొని దంచుకొని టమాటాలు కూడా వేసి బాగా మెత్తగా దంచేసుకోవాలి. గుడ్డుది పచ్చడి టేస్ట్ చేయడానికి చాలా సేపు నుంచి వెయిట్ చేస్తుంది అనమాట. తనకు పెట్టిందే కాకుండా అక్కకు కూడా పెట్టమని చెప్తుంది. ఇంకా ఎర్రగడ్డ కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. నేను పెట్టిందే కాకుండా మళ్ళీ వాళ్ళ నాన్నమ్మ చేత పెట్టించుకొని టేస్ట్ అయితే చేస్తుంది. మా ఆడపడుచు నేను వీడియో తీస్తున్నానని చెప్పి నవ్వుతుందన్నమాట. టేస్టీ అయిన నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. మీరు వెళ్తూ లైక్ చేయండి.